Yeah, that's why I'm. So Yeah, we you can start it. Yeah. 6, and we're having a look at the words of Moses to the children of Israel. And he mentions to them in verse 2 that the commandments, the statutes and the commandments which he commands the people are for their son and their grandson all the days of your life, that your days may be prolonged. The son and the grandson. సో ఇక్కడ మరి దేవుడు మోసే ద్వారా మాట్లాడుతున్న విషయాల్ని, మోసకి ఇచ్చిన ఆజ్ఞల విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తా ఉన్నాం. అక్కడున్న మరి అనేక రకాలైన ప్రజలకు దేవుడు ఈ ఆజ్ఞల్ని ఇస్తా ఉన్నాడు. తన కుమారునికి మరి కుమారునికి కూడా ఈ ఆజ్ఞలు వర్తిస్తాయని చెప్తున్నాడు. So these commandments were for different generations. And I'm sure that the picture you can see is that when we are talking about discipleship, like Moses, we are talking about the next generation. సో ఇక్కడ చెప్పబడుతున్న ఈ మాటలు ముందున్న అనేక తరాలకు చెప్పబడుతున్న మాటలుగా కనిపిస్తా ఉన్నాయి. మొదటిగా దేవుడు మోషేతో మాట్లాడుతా ఉన్నాడు. మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత మోషే ద్వారా ఇతర శిష్యులకి ఆ మాటలు అందాలి అని దేవుడు తెలియచేస్తున్న మాటలు ఇవి. For us, we lead people to a knowledge of the Lord Jesus. They are born again. They become his sons and daughters, and we must teach them. మరి మనము యేసుక్రీస్తు ప్రభులో నూతనంగా జన్మించి రక్షించబడిన ప్రజలకి దేవుని వాక్యాన్ని మనం బోధిస్తూ ఉంటాం. And they must teach their children. వారి పిల్లలకు కూడా వారు బోధించేవారుగా ఉండాలి. You see this with Abraham, and then Isaac, and then Jacob, and then Joseph. మరి ఈ విషయాలు తిరిగి మనం అబ్రహాం దగ్గరికి వస్తే అబ్రహాం తన కుమారుడైన యాకోబు యోసేపుకి ఏ విధంగా వారి తరాలకు ఈ శిష్యరికపు మాటలు నేర్పిస్తూ వచ్చారో మనం గమనిస్తాం. The teachings of the Lord are for the different generations. దేవుని యొక్క బోధన అనేక నూతన వ్యత్యాసమైన తరాలకి అందించబడతా ఉంది. And he says in verse 4, "Hear, O Israel, the Lord our God, the Lord is one. You will love the Lord your God with all your heart, with all your soul, and with all your might." This is what we must teach those whom we lead to Christ. ఇక్కడ 4వ వచనంలో ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఇవి ఏదైతే విషయాలు మోసే కింద తరాలకు నేర్పిస్తా ఉన్నాడో మనము కూడా మన తర్వాత And in verse 6 he says, "These words which I command you will be in your heart. You will teach them diligently to your children, and you will talk about them when you sit in your house, when you walk by the way, when you lie down, and when you rise up. You will bind them as a sign on your hand, and they will be as frontlets between your eyes. You will write them on the doorposts of your house and on your gates." చూడండి 6వ వచనం నుంచి మరి వాటిని నువ్వు ఏ విధంగా వాటిని నీ దేవుడు ఆజ్ఞాపించిన విషయాల్ని వారికి నేర్పిస్తూ కూర్చుంటున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడును అవి మీకు సూచనగా ఉండాలి. తర్వాత ఇంకేం చెప్తున్నాడంటే, చేతికి కట్టుకోవాలి, నీ కన్నులకి నడుమ బాసికముల వలె ఉండవాలి, నీ ద్వార బంధకాల మీద వాటిని రాయవలెనని ఇక్కడ దేవుడు తెలియచేస్తున్నాడు. You should have the scriptures on your gates. నీ ద్వార బంధముల మీద వాక్యం ఉండవలెను. This one says we are covered. Psalm 91. He covers us. He watches over us.
మరి కీర్తన 91లో తెలియచేసినట్లుగా ఆయన మనల్ని సంరక్షిస్తాడు, మనల్ని కాపాడుతాడు. మన హృదయాల్లో ఉండి ఆయన మనల్ని కాపాడే సంరక్షించే దేవుడు ఉన్నాడని మనకు అర్థమవుతా ఉంది. And the person who taught me the scriptures is my mother and my father, and here they are. మరి నాకు మా తల్లి గారు మా తండ్రి గారు, చూడండి ఫోటో చూపిస్తా ఉన్నారు, వారి తల్లి గారు They తండ్రి గారు. taught me the word of వారు God from when I was a baby. వారు That's me as a baby. ఇగో బేబీగా, And this is చిన్న me బేబీగా ఉన్నప్పుడు with a నా group తల్లిదండ్రులు of నాకు young వాక్యాన్ని బోధించారు. disciples. That's me down the bottom with a youth group. చూడండి అక్కడ చాలా మంది శిష్యులు ఉన్నారు, నేను కింద 1970. భాగంలో ఉన్నా. 1970లో We must disciple people who we lead to Christ. We must disciple them. మరి మనం Can you hear me okay? మరి మనము శిష్యులని తయారు చేసే వారంగా ఉండాలి, దేవుని యొద్దకు నడిపించే వారంగా ఉండాలి. When I was young, a blind man discipled me. నేను నా యవ్వన కాలంలో ఉన్నప్పుడు ఒక గుడ్డి వాడు నన్ను శిష్యుడిగా తయారు చేశాడు. I'm sure that you can remember when you first became a believer, you can think of people who were very helpful in your Christian life as a young Christian. మరి మనం యవ్వన కాలంలో ఉన్నప్పుడు మనం ఆలోచిద్దాం, మనకెవరు దేవుని వాక్యాన్ని బోధించి రక్షణలో నడిపించాడు, మనల్ని ఎవరు శిష్యులుగా తయారు చేశారో ఆ వ్యక్తులను జ్ఞాపకం చేసుకుందాం. So these words of God must be in our heart. We must memorize scripture. We must read it. We must commit it to memory. మరి ఈ వాక్యాల్ని మన హృదయాల్లో మనం భద్రం చేసుకుందాం, దానిని మననం చేసుకుందాం, మన మనసులో మన హృదయాల్లో వాటిని దాచిపెట్టుకుందాం. We must teach our children, and we must talk to them and discuss with them the faithfulness of our God. దేవుని పట్ల విశ్వాసతను కలిగి ఉండడానికి ఈ దేవుని మాటల్ని మన పిల్లలకి బోధించే వారంగా ఉండాలి, వాటి గురించి విశదీకరించే వారంగా ఉండాలి. When we are sitting in our house, when we are walking in the road, when we lie down, I remember reading stories to my children. I remember my mother reading stories to me. మనము నడుస్తున్నప్పుడు మనం కూర్చున్నప్పుడు ఈ మాటలు కథలు, మేము పడుకున్నప్పుడు కథలు, మాకు దేవుని వాక్యపు కథలు. Let's go to 2 Timothy. 2 Timothy 2:2. 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. చదువు. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన ఇతరులకు బోధించుటకును సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. ఆమేన్. Amen. Here we see the generations again. Paul is writing to young మరి మనం ఇక్కడ కూడా అనేక తరాలకు దేవుని వాక్యాన్ని అందించే విషయం గురించి చూస్తున్నాం. పౌలు తిమోతికి మాటలు రాస్తూ ఉన్నాడు. Paul says, you heard from me the word of God. పౌలు నీవు నా నుంచి దేవుని వాక్యాన్ని విన్నావు అని తిమోతితో మాట్లాడుతున్నాడు. That's 2 generations, Paul and Timothy.
మరి పౌలు తిమోతి కలిస్తే 2 తరాలుగా మనం చెప్పుకోవచ్చు. And he says to Timothy, you teach faithful men who can teach others also. There's 2 more generations. మరి తిమోతికి ఏం చెప్తున్నాడు పౌలు అంటే, నువ్వు నమ్మకం కలిగిన వ్యక్తులకు బోధించుము, వారు ఇంకా ఇతర తరాలకు బోధిస్తారని పౌలు తిమోతికి చెప్తున్నాడు. అంటే ఆ పౌలు తర్వాత ఇంకొక 2 తరాలకి బోధించుమని చెప్తున్నాడు. The same as in Deuteronomy chapter 6. Paul says, Moses says, I'm teaching you. Moses says, I'm teaching మోషే you. కూడా అదే విషయాన్ని చెప్తున్నాడు. ఇదిగో నేను మీకు బోధిస్తున్నాను. And I want you to teach your children and them to teach your grandchildren. 4 generations. నేను మీకు బోధిస్తున్నాను, మీరు మీ పిల్లలకు బోధించండి, ఆ పిల్లలు వారి పిల్లలకు బోధిస్తారు. 4 తరాల్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. Now I want you to come to Mark's Gospel, chapter 4. మార్కు సువార్త 4వ అధ్యాయము. Chapter 3, I'm sorry, Mark chapter 3. మార్కు సువార్త 3వ అధ్యాయము. Chapter 3 verse. Chapter 3, and I want you to read verse 13 and 14 and 15. 13 నుంచి 15 వరకు చదువు. ఆయన కొండకి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యుద్ధకు వచ్చి వారు తనతో కూడా ఉండునట్టును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన 12 మంది శిష్యులను నియమించెను. వారెవరనగా ఆయన పేతురును పేరు పెట్టిన సీమోను, జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, వీరిద్దరికి ఆయన బోయన్గెరేస్ అను పేరు పెట్టెను. బోయన్గెరేసు అనగా ఉరిమెడు వారని అర్థము. ఆంద్రయ, ఫిలిప్పు, బర్తులోమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి కానానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా అనేవారు. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆమేన్. Amen. So the Lord Jesus goes up onto a mountain. In Mark's Gospel, there are 7 times that the Lord Jesus goes up on a mountain. మార్కు సువార్తలో యేసుక్రీస్తు ప్రభు 7 సార్లు కొండ మీదకెళ్ళి ప్రసంగం చేసినట్లు మనం గమనిస్తాం. And while he's on the mountain, he calls his disciples to come to him. మరి యేసు ప్రభు కొండ మీద ఉన్నప్పుడు ఆయన దగ్గరికి రావడానికి తన శిష్యులను పిలిచాడు. We see God's part and we see man's part. Jesus called them and they responded. మరి ఇక్కడ దేవుని పిలుపు, మనిషి యొక్క అందుబాటు, వారు పిలిచిన విధంగానే వారు అందుబాటులోనికి వచ్చారు, ఆయన దగ్గరికి వెళ్ళారు. In the Old Testament, we see discipling happening, not just with Abraham, Isaac, Jacob, and Joseph, and but also we see Elijah and Elisha. We see Moses and we see Joshua. అదే మాదిరిగా మనం పాత నిబంధన గ్రంథంలో చూస్తే ఎలీషాని మనం చూడగలుగుతాం, మోషని, జాషువని మనం చూడగలుగుతాం. మ్యూట్ లో పెట్టండి పాస్టర్స్, మ్యూట్ లో పెట్టండి దయచేసి. So we see discipling happening in the Old Testament, but here in the New Testament, the Lord Jesus is discipling the next generation, his disciples, just like Moses with Joshua. మరి పాత నిబంధన గ్రంథంలో మోసే
యెహోషువను ఏ విధంగా అయితే శిష్యుడిగా తయారు చేశాడో అదే విషయాన్ని క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను తయారు చేసిన విధానాన్ని మనం చూడగలుగుతాం. I want you to notice two things about this calling from the Lord Jesus to his disciples. ఆయన శిష్యుల విషయంలో మరి దేవుడు ఇచ్చిన రెండు పిలుపుల గురించి, రెండు విషయాల గురించి నేను తెలియజేస్తాను. In verse 4 it says, he appointed 12 for two reasons, that they might be with him and that he might send them out to preach. మరి ఇక్కడ 4వ వచనంలో వారు ఆయనతో కలిసి ఉండడానికి, రెండవదిగా ఎందుకు పిలిచాడు అంటే వారు వెళ్ళి ఇతరులను శిష్యులుగా తయారు చేయడానికి, రెండు విషయాల కొరకు దేవుడు యేసు ప్రభు వారిని పిలిచాడు. For 3 years they spent time with the Lord Jesus. 3 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభుతో శిష్యులు గడిపారు. And then we find when the Lord Jesus left, when he ascended into heaven, he said, I will send my spirit upon you and you will be my witnesses. మరి 3 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో గడిపి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత, ఇదిగో నేను నా ఆత్మను పంపిస్తున్నానని తెలియచేశాడు. They went out to witness for him after they spent time alone with him. మరి దేవునితో వారు ఏకాంతంగా సమయం గడిపిన తర్వాత వారు సాక్షులుగా ఉంటారనే విషయాన్ని మనము చూస్తాం. Firstly, he called them to be with him. మొదటిగా దేవుడు యేసు ప్రభు శిష్యులని ఆయనతో ఉండడానికి పిలిచాడు. Secondly, that he might send them out to witness for him, to preach for him. రెండవదిగా ఆయనకి సాక్షులుగా ఉండడానికి, లేక దేవుని వాక్యాన్ని ప్రచారం చేయడానికి పిలిచాడు. I want you to come with me to Acts chapter 9. నాతో కలిసి రండి, అపొస్తలుల కార్యము 9వ అధ్యాయాన్ని తీర్దాం. Acts chapter 9. This is where అపొస్తలుల కార్యము 9వ అధ్యాయం. This is where Paul receives his calling from the Lord Jesus. I want you to read verse 3 down to verse 6. 3 నుంచి 9వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలు చదువుదాం. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడు అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడునని చెప్పెను. ఆమేన్. ఆమేన్. Amen. So, two questions that Paul asks the Lord Jesus. Who are you? What do you want me to do? పౌలు ఇక్కడ 2 ప్రశ్నలు అడుగుతున్నాడు. నీవు ఎవరవు? రెండవదిగా నేను నీ కొరకు ఏమి చేయాలి అని దేవుణ్ణి ఆయన 2 ప్రశ్నలు అడుగుతున్నాడు. Paul needed to know the Lord before he could serve the Lord. మరి పౌలు యేసుక్రీస్తు ప్రభుని సేవించడానికి ఆయన ఎవరో ఎరిగుండాలి అనే విషయాన్నే మరి అడుగుతూ ఉన్నాడు. I want you to come to Galatians chapter 1, where Paul gives his testimony. గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో పౌలు తన సాక్ష్యాన్ని చెప్తున్న విషయాన్ని అక్కడ గమనిస్తాం. Galatians chapter 1. I want you to read verse 15
మెయిల్ మొబైల్ ఓటీపీ అంట 10 రాలేదంట. సరే. ఓకే. Galatians chapter 1, verses 15 to 17. 15 నుంచి గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 15 నుంచి 17 వచనాలు. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్ని జనుల్లో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నాయందు బయలుపరచబడిన అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేముకైనను వెళ్ళలేను గాని వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని. ఆమేన్. Amen. ఆమేన్. Verse 15, we read about his two births, his physical birth and his spiritual birth. ఈ 15వ వచనంలో పౌలు యొక్క శరీర సంబంధమైన జననం గురించి ఇక్కడ 15వ వచనంలో తెలియజేస్తున్నాడు. He says, God separated me from my mother's womb and he called me by his grace. He was born of water and of the Spirit. The waters broke, the baby was born, and he was born again on the road to Damascus when the Lord appeared to him. He separated me from my mother's womb and he called me by his grace. సో ఇక్కడ రెండు జననాల గురించి మనం గమనిస్తున్నాం. ఒకటి తల్లి గర్భంలో నుండి నేను జన్మించాను అని చెప్తా ఉన్నాడు. నీటి ద్వారా తల్లి గర్భంలో నుంచి జన్మించాడు. అదే మాదిరిగా రెండవ జననం ఆత్మ సంబంధమైన జననము దమస్కు మార్గంలో ఉన్నప్పుడు దేవుడు ఆయనని కలుసుకున్న సందర్భంలో పౌలు జన్మించిన రెండవ జననం గురించి మరి రెండు విషయాలు మనం ఇక్కడ గమనిస్తున్నాం. We are born of flesh and we are born of the Spirit. మరి శరీర సంబంధమైన జననం ఆత్మ సంబంధమైన జననం. And for two reasons. And here we see in the next verse 16, the two reasons we are born again. మరి మనము తిరిగి నూతనంగా జన్మించడానికి రెండు కారణాలని 16వ వచనములో చెప్తున్నాడు. To reveal his son in me, that I might preach him among the nations. మరి తన కుమారుణ్ణి నాయందు బయలుపరచడం ద్వారా నేను ఆయన యొక్క వాక్యాన్ని ప్రకటిస్తానన్న విషయాన్ని మొదటి విషయంగా చెప్తున్నాడు. He said, "Who are you, Lord?" And he says here, "The Lord called me to reveal his son in me." మరి ఇక్కడ మరి పౌలు యేసు ప్రభుని అడిగాడు, ఎవరు నీవు తండ్రి అని అడిగినప్పుడు ఇదిగో నీ యందు మరి పౌలు ద్వారా తన కుమారుణ్ణి బయలుపరచుకోవడానికి మొదటి విషయంగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఆ మొదటి కారణంగా. And the second reason, that I might preach him among the nations. And his second question to the Lord on the road to Damascus was, "Who are you, Lord? What do you want me to do?" రెండు ప్రశ్నలు వేసాడు పౌలు. దేవుని రెండు ప్రశ్నలు వేసాడు. ఒకటి మీ ఎవరు అని, రెండవదిగా నీ కొరకు నేను ఏమి చేయాలి అని. రెండవ విషయాన్ని ఇక్కడ చెప్తా ఉన్నాడు. మరి అనేక ప్రాంతాలకి సువార్త ప్రకటించడానికి ఇక్కడ మరి పౌలుని దేవుడు ఏర్పాటు చేసుకున్న విషయాన్ని రెండో విషయంగా ఇక్కడ మనం చూడవచ్చు. The Lord is more interested in you than your ministry. దేవుడు మన పరిచర్య కంటే మన మీద ఎక్కువగా ఆసక్తిని కలిగి ఉంటాడు. In Proverbs we read, "My son, give me your heart." మరి సామెతల గ్రంథంలో మనం చాలా చోట్ల చూస్తాం, నా కుమారుడా నీ హృదయాన్ని నాకిమ్ము. If the Lord has your heart, he has you.
మరి దేవుడు మన హృదయాల్లో, I say again, the Lord is more interested in you than in what you can do. దేవుడు మన హృదయాల్లో నివాసం చేస్తే సో మనము ఇంకా ఎక్కువగా చేయడానికి, దేవుని కొరకు ఎక్కువగా పనిచేయడానికి మనకు ఆస్కారం ఏర్పడుతుంది. What does Paul say in Philippians chapter 3? ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో పౌలు ఏం చెప్తున్నాడు? He says that I may know him. That I may know him. నేను ఆయనను Paul's aim. తెలుసుకొనున్నట్లు. Let's read in Philippians chapter 3. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము And verse 7 down to verse 10. 7 నుంచి 10 వచనాల వరకు చదువుమా. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడై ఆయన యందు అగుపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానుభావము గలవాడనై అయినను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడగుడను ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఆమేన్. 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 Amen. Now read verse 12 and 13 and 14. 12, 13, 14 వచనాలు చదవమ్మా. ఇదివరకే నేను గెలిచితినని అయినను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనలేదు గాని నేను దేవుని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేటిది వరకే పట్టుకొని నేను ఇదివరకే. Sometimes we can focus on what we are doing for God, but really the one we need to focus on is the God who has called us to himself, and we need to pursue him. Yeah. Okay, go ahead. Yes. So sometimes we can be pursuing things that we do for God, but really the most important thing is to pursue God himself and to know him and then make him known. మరి చాలాసార్లు మనం దేవుని పని చేయడానికి, దేవుని పని విషయంలో మనం ఆసక్తిని కలిగి ఉంటాం. దేవుని పని చేయడం కంటే కూడా దేవుణ్ణి ఎక్కువగా కలిగి ఉండడము ప్రాముఖ్యమైంది. దేవునితో మనము సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆయన పని చేయడానికి దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. And the key to knowing him is to know his word. Just as Moses said, these words must be in your heart and in your mind. మరి ఆయనను దేవుణ్ణి తెలుసుకోవడము అంటే ఆయన వాక్యాన్ని ఎరిగి ఉండడమే. మోసే అదే విషయాన్ని 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయంలో తెలియచేశాడు. ఇదిగో మీరు నా ఆజ్ఞలను గాయకొనవలెను పాటించవలెనని చెప్తున్నాడు కింద తరాలకి. He is the living word. The Lord Jesus is the word of God. మరి ఆయనే జీవించుచున్న వాక్యమై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువే వాక్యమై ఉన్నాడు. And this is where we get to know him.
మరి ఈ వాక్యము ద్వారా మాత్రమే మనం ఆయనని కలుసుకుంటాం, ఆయనని తెలుసుకుంటాం. Excuse me for just one moment. ఒక్క నిమిషం కొరకు కొద్ది. One other thing I would like to say is that discipleship does not involve just meeting people in church. ఈ శిష్యరికము అనేది ఏదో సంఘాల్లో శిష్యులు గుమికూడడం ద్వారా ఈ శిష్యరికం అనేది జరగదు. When we read in Deuteronomy the words of Moses, he said that they should speak to their children the words of God when they were walking out in the street, when they were lying down, when they were eating. మరి కేవలము సంఘంలో మనం కూడుకోవడం ద్వారా శిష్యులుగా కానేరము, కానీ అదే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో మోసే తన ప్రజలకి తెలియజేస్తున్న మాటల్ని గమనిద్దాం. తన కుమారులకి వారు దేవుని మాటల్ని పాటించినప్పుడు, పాటిస్తూ వారు మరి వీధులలో వెళ్ళినప్పుడు వారు ఒక సాక్షిగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. We disciple people by who we are, not just by what we say. మరి మనం ఏ విధంగా శిష్యులని తయారు చేయగలుగుతామంటే, మనం ఏం చెప్తున్నామో దానిని బట్టి శిష్యులుగా తయారు కాలేరు, కానీ మనమేమై ఉన్నామో దానిని బట్టే శిష్యులు తయారు కాగలుగుతారు. We need to be available for people and help people in every part of their life, not just when they come to church. కేవలము మరి మన శిష్యులు కాబోతున్న శిష్యులు సంఘంలో వస్తే మాత్రమే మనం అందుబాటులో ఉండడం కాదు. వారి యొక్క ప్రతి పరిస్థితుల్లో వారికి సహాయం చేసేవారికి ఉండాలి, వారిని ఆదుకునే వారికి ఉండాలి. అలాంటప్పుడే మనం వారి జీవితాల్లో ఒక శిష్యరికపు బీజాన్ని మనం వేయగలుగుతాం. We see this with Moses and the children of Israel. He lived amongst them. He traveled with them. He went through the difficult times with them. He fed them with God's help. మరి మోసే ఇశ్రాయేల్ ప్రజలతో కలిసి నడిచాడు, కలిసి జీవించాడు, వారితో కలిసి ఉన్నాడు. వారి యొక్క సమస్యల్లో మోసే వారితో ఉన్నాడు. We see this with Elijah and Elisha. They walked together. They lived together. మరి ఈ యొక్క స్థితి, ఇలాంటి పరిస్థితిని కూడా మనము ఎలీషా జీవితంలో మనం చూడగలుగుతాం. వారు కలిసి జీవించారు, కలిసి నడిచారు. Elisha was with Elijah when he was caught up into heaven in the flaming chariot. మరి ఏలియా ఇదిగో రథముల మీద ఆయన వెళ్తున్నప్పుడు ఆయనను చూడడానికి ఆయన దగ్గర కిందకి వచ్చాడు, ఆయన కొరకు ఎదురు చూస్తున్నాడు. The Lord Jesus was with his disciples. He walked with them. He talked with them. He slept with them. అదే మాదిరిగా మనం కృత నిబంధన గ్రంథం చూస్తే యేసుక్రీస్తు ప్రభు కూడా తన శిష్యులతో కలిసి ఉన్నాడు, కలిసి తిన్నాడు, వారితో పడుకున్నాడు, వారితో కలిసి నడిచాడు. Paul was the same with Timothy and Silas and Titus and many disciples that he had. He walked with them, he talked with them, he slept with them. అదే మాదిరిగా పౌలు జీవితాన్ని కూడా మనం గమనిస్తే పౌలు తిమోతితో, తీతుతో మరి ఇతర తన శిష్యులతో కూడా కలిసి జీవించాడు, కలిసి నడిచాడు, కలిసి వారితో పడుకున్నాడు. వారి ప్రతి సమస్యల్లో మరి పౌలు వారితో ఉన్నాడు. He suffered with them and he was imprisoned with them. He sang with them. మరి మరి తన శిష్యులతో కలిసి ఆయన చెరసాల్లో కూడా వేయబడ్డాడు, చెరసాల్లో ఉన్నాడు. ఆ చెరసాల్లో ఉండి కూడా వారికి బోధిస్తున్నాడు, వారికి సమాచారాన్ని ఇస్తున్నాడు. Our disciples are not just people that we meet in church or on Sunday.
మరి We live with కేవలం them. ఆదివారం మాత్రమే, ఎస్, కేవలం ఆదివారం మాత్రమే ఈ శిష్యులని మనము ఆ మందిరంలో కలుసుకున్న వారుగా ఉండకూడదు. వారితో కలిసి పడుకోవాలి, వారితో కలిసి ఆ సావాసం చేయాలి, వారి ప్రతి క్లిష్ట పరిస్థితుల్లో వారితో నడిచే వారంగా ఉండాలి. When they have a problem, when they have tragedy come into their lives, we help them, we pray with them. మరి మనము ఎవరినైతే శిష్యులుగా తయారు చేయబోతున్నాం వారితో మనం కలిసి జీవించాలి. వారి ప్రతి క్లిష్ట పరిస్థితుల్లో వారితో ఉండాలి, వారికి సహాయం చేసేవారుగా, వారిని ఆదుకునే వారంగా ఉండాలి. God bless you and keep you. Thank you for listening. సో అయిపోయిందా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ నేను 12 వరకు అనేది సమయాన్ని కిమ్ గారికి చెప్పడం జరిగింది. చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి. మరి మనం కూడా ఎంత టైం చెప్తే అదే టైం కొరకు ఎదురు చూసే వారంగా ఉంటాం కాబట్టి మన టైం కూడా ఇంకా ఎక్కువ టైం, జూమ్ లో ఎక్కువ టైం ఉంటే చాలా మంచి విషయాలు. ఆయన ఒక 40-50 సంవత్సరాల అనుభవం, టీచింగ్ అనుభవం కలిగిన దైవ సేవకుడు, మంచి గొప్ప దైవ సేవకుడు. ఏ విషయాన్నైనా మామూలుగా చెప్పగలిగిన సామర్థ్యం కలిగిన సేవకులు. సో చాలా విషయాలు నేర్చుకోగలుగుతాం కిమ్ ద్వారా. ఇంకా 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడవచ్చు అనుకుంటే మనము ముందుకు వెళ్దాం. ఇంకొక 5 నిమిషాలు. యూ కెన్ టేక్ 5 more minutes, కిమ్. 5-6 more minutes. Yeah, because very interesting, very new things that we are learning. Yes. Well, we can have a look at the book of Philippians. Now, what I would say about Philippians, I mentioned a blind man who discipled me when I was a young Christian. మరి ఫిలిప్ రాసిన పత్రికలు మనం గమనిస్తున్నాం. ఫిలిప్ రాసిన పత్రికలు మనం వద్దాం. నేను నా యవ్వన కాలంలో ఒక శిష్యుడిగా మారాను అంటే ఒక గుడ్డి వ్యక్తి నన్ను శిష్యుడిగా మార్చాడు. And because he was blind, he could not read Bible study books. So he used to get me to read them for him. మరి ఆ వ్యక్తి బైబిల్ స్టడీకి వెళ్ళిన వ్యక్తి కాదు, ఆయన వాక్యాన్ని చదివే వ్యక్తిగా లేడు. And I learned a lot from spending time with Graham Wright, the blind man. Can you repeat again, Kim? Yes, Graham was blind, and I learned a lot from helping him research different topics by reading books for him. Hello? Yes? Can you hear me? Is that better? Hello? Can you hear me, Kim? Yes, I can hear you. Can you hear me? Hello? Can you hear me now? Yes? Yeah. Can you hear me? Yeah. Now I can hear you. Okay, good. I was saying that I learned a lot from the blind man because I would read books to him, Bible study books. మరి ఆయన యొక్క ఒక గుడ్డి వ్యక్తి ద్వారా నేను అనేక విషయాలు నేర్చుకున్నాను. ఆయన యొక్క అనేక పుస్తకాలు నేను చదివి నేర్చుకున్నాను. He had a Braille Bible, you know, with the little bumps on the letters. మరి గుడ్డివారి యొక్క లిపి, బ్రాయల్, అదే లిపి సంబంధించిన ఒక బైబిల్ ఆయనకు ఉండేది. Yes.
and we spent a lot of time together. One మరి time, నేను ఆయనతో కలిసి one ఆయనతో కలిసి time, చాలా సమయాన్ని గడిపే వ్యక్తిని. one time we traveled together for 2 weeks on a trip to a Bible study conference. నేను ఒకసారి ఆ వ్యక్తితో కలిసి ఆ 2 వారాలు ఒక బైబిల్ కాన్ఫరెన్స్ కి వెళ్ళడం జరిగింది. Now, Graham, because he was blind, used to memorize a lot of scripture. He remembered it. మరి గ్రామ్ అనే ఈ వ్యక్తి చాలా బైబిల్లో ఉన్న వచనాల్ని ఆ కంఠస్థం చేస్తూ ఉండేవాడు, వాటిని చెప్తూ ఉండే వ్యక్తిని. He encouraged me to memorize scripture as well. And together we memorized the whole book of Philippians. మరి ఆయన కూడా నువ్వు కూడా ఇదిగో దేవుని యొక్క వాక్యాలని నువ్వు కంఠస్థం చేయాలని చెప్పేవాడు. మరి ఫిలిప్పీ రాసిన పత్రిక మొత్తాన్ని కంఠస్థం చేయడం జరిగింది మేము. At the end of our trip away, we stayed with another blind man interstate. His name was Peter Sumner. పీటర్ సమ్నా అనే మరొక వ్యక్తితో కలిసి మేము వీధిలో ఆ కాన్ఫరెన్స్ ముగించుకొని వచ్చి ఆ వీధిలో ఆయనతో కలుసుకున్నాం. Peter Sumner ran a ministry called Christian Foundation for the Blind in India. భారతదేశంలో ఈ పీటర్ సమ్నా అనే వ్యక్తి ఆ గ్రుడ్డివారి కొరకు ఒక సంస్థని భారతదేశంలో ప్రారంభించాడు. Peter Sumner lived in Australia, but he had a ministry to India to blind people. మరి గ్రుడ్డివారి కొరకు భారతదేశంలో పీటర్ సమ్నా అనే వ్యక్తి ఆయన ఆస్ట్రేలియా ఉంటూ తన పరిచర్యను ప్రారంభించాడు. The last night of our 2 weeks away, Graham and I stayed with Peter Sumner in his house in Melbourne, a big city in Australia. ఆస్ట్రేలియాలో చాలా పెద్ద సిటీ మెల్బోర్న్ లో క్రికెట్ ఆడుతూ ఉంటారు ఇండియన్స్. సో ఆ మెల్బోర్న్ సిటీలో మరి ఆ చివరి రాత్రి మేము పీటర్ సమ్నాతో రాత్రి బస చేయడం జరిగింది. We went into the city, and on the way home to Peter Sumner's house, we walked